లైట్లు మొత్తం రిపేర్ అయిన లైట్లు మొత్తం తీసేస్తారా, లేదా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం రిపేర్ చేస్తారంటున్నారు కదా. అంటే దీన్ని బట్టి ఏంది, గత 5 ఏళ్లుగా మీరు చోద్యం చూస్తూ కూర్చున్నారు, చెక్క భజన చేస్తూ కూర్చున్నారు. ఒక స్ట్రీట్ లైట్లు వేయలా, ఒక డ్రైనేజ్ మీరు బాగు చేయలా, ఒక రోడ్డు వేయలా. అంటే మీరేం చేశారయ్యా అంటే కలెక్షన్ చేసుకుంటా, లేదా కంపెనీలు బెదిరించుకుంటా, పక్కన శ్రీ సిటీలో ఉన్న వాటికి కమిషన్ వసూలు చేసుకుంటా కూర్చున్నారు. ఎందుకంటే సార్ ఈయనే ఒప్పుకున్నారు ఏమని, అక్కడ ఒక డ్రైనేజీ మీరు బాగు చేయగలరా, లేదా ఒక స్ట్రీట్ లైట్ మీరు వేయగలరా. అంటే మీనింగ్ ఏందానికి, గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే పరిపాలన చేశారో ఆ పరిపాలనలో వీళ్ళు ఒక డ్రైనేజ్ బాగు చేయలేదు, అలా ఒక స్ట్రీట్ లైట్ మార్చలేదు, ఒక రోడ్డు వేయలేదు. ఈయనే ఒప్పుకున్నారు కదా సార్. అంటే మీ పరిపాలన ఎంత చెత్తగా ఉందో మీరే ప్రజలకు చెప్తుంటే ఇంకా మా పాత్ర కూడా మీరే చేస్తున్నారు కదా సార్. దానికైతే మేము ఒప్పుకుంటాం సార్, మీరు గ్రేట్ అని చెప్పి చెప్పండి. సరే ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే షర్మిలని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నాయని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్. మీ దాకా వచ్చిందో లేదో మాకు తెలీదు సార్. మా షర్మిల అమ్మాయి అయితే వెళ్ళదు సార్. మళ్ళీ కషాయం నమ్మి గొర్రెలుతుందా సార్ చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అంత కషాయ ఆయన దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. మేమైతే నమ్మం సార్, మేము నమ్మం, తల్లి నమ్మదు, ఏపీ ప్రజలు కూడా మనం నమ్మలేదు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఈ మూవ్ అయితే చాలా బలంగా నడుస్తుందండి. రాయలసీమ జిల్లాల్లోనూ ఉంది. బెంగళూరు అయితే డీకే శివకుమార్ అండ్ వారి సోదరులు డీకే సురేష్ ఈ విషయంలో చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక మీడియాలో అయితే ఇది బాగానే ప్రచారంలో ఉంది. మనకి ఆ భాష రాదు కాబట్టి మనకి చాలామందికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండకపోవచ్చు, బట్ చౌదరి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, షర్మిల జగన్కు సంబంధించినటువంటి విషయంలో లేకపోతే విజయమ్మ కానివ్వండి, ఈ ముగ్గురు వాళ్ళ ఆస్తి గొడవకు సంబంధించినటువంటి వ్యవహారమే వాళ్ళకు ప్రాధాన్యమైనటువంటి అంశం అండి. వాళ్ళకి రాజకీయం అనేటువంటిది సెకండరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ న్యూసెన్స్ ఎందుకు, నాకు మొన్న ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా గందరగోళం చేసి వదిలిపెట్టారు కదా, ఇప్పుడు కూటమి వాళ్ళు ముగ్గురు వెంటబడ్డారు, తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఆయనకు ఉన్నటువంటి మిత్రుల సూచనలు ఏంటి అంటే, ముందు కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా సెట్ చేసుకోమనేటువంటి దాని మీద సూచన చేసినట్టు ఉన్నారు. దాని మీద బహుశా చర్చలు జరుగుతున్నాయి, సీరియస్ గానే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. నాకు తెలిసి అయితే షర్మిల కూడా ఈ సమావేశాలకి, కొన్ని మధ్యవర్తుల సమావేశాలకు హాజరయ్యారు అనేటువంటి దాన్ని వాళ్ళది ఈ ఆస్తి గొడవలు కాబట్టి వాటిని పరిష్కరించుకున్నటువంటి ప్రయత్నం. షర్మిలకు కూడా ఇప్పుడు ఆవిడకి కావాల్సిన ఏంటి డిమాండ్, ఎంతో కొంత ఇప్పుడు ఆ డిమాండ్ ప్రకారంగా తనకు రావాల్సినటువంటి వాటాల విషయంలో ఎంతో కొంత రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం ఆవిడ కూడా చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారని అనుకుంటున్నాను. ఇక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏముండవండి దీంట్లో. షర్మిల జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర రావటం, ఇవన్నీ విషయాలు షర్మిలతో ఏం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి? రాజకీయంగా అయితే అవసరం లేదు. నష్టం చేయకుండా ఉండాలి అనేటువంటి దాని మీద, షర్మిల వల్ల విజయం వల్ల నష్టం జరగకుండా ఉండాలి వైసీపీకి అనేటువంటిది మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు తప్ప వాళ్ళ అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరి అవసరం ఉందని అనుకోవటం లేదండి, ఏ నాయకుల అవసరం కూడా ఉందనుకోవటం లేదు.